హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర విశేషాలు. ఈరోజు మన వీడియోలో కిచెన్ టిప్స్ని అయితే చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి పప్పు వండేటప్పుడు మనకి ఎక్కువ పొంగిపోతూ ఉంటుంది కదండి. అలా కాకుండా పొంగకుండా ఎలా వండాలో చూసేద్దాం. మనము అన్నీ కుక్కర్లో పెట్టేసుకొని ఇలా ఒక బౌల్ పెట్టుకోవాలి, స్టీల్ది. పెట్టేసుకొని మనం పప్పును కుక్ చేస్తే బయటకి అయితే అస్సలు పొంగదండి. వాటర్ అనేది బయటికి రాదు, నీట్గా కుక్ అయిపోద్ది పప్పు. ఇదిగోండి విజిల్ వచ్చేటప్పుడు చూడండి నీట్గా వస్తుందన్నమాట. బయటికి వాటర్ అయితే అస్సలు రాలేదు. దీనివల్ల కుక్కర్ కూడా నీట్గా ఉంటుంది, గ్యాస్ కూడా గలీజ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి కుక్ అయిపోయిన తర్వాత చూస్తే పప్పు అయితే నీట్గా కుక్ అయిపోయింది. ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదండి, మనం బౌల్ పెట్టుకున్నాం కదా, ఈ బౌల్లో ఈ వాటర్ అంతా స్టోర్ అయిపోద్ది అనమాట. దానివల్ల బయటకు అయితే పొంగదు, నీట్గా పప్పు అనేది కుక్ అయిపోతుంది. మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుందండి. ఇంకా బయటికి పొంగకుండా ఉంటే ఇంకా గ్యాస్ క్లీన్ చేయడము, కుక్కర్ క్లీన్ చేయడం చాలా ఈజీ అనమాట. ఇంకా చూడండి కుక్కర్ మూత చూస్తే చాలా నీట్గా ఉందనమాట. ఇంకా అలా చేసుకోవచ్చు. సెకండ్ టిప్ వచ్చేసి మనకి చాకులు అనేవి దారిపోతూ ఉంటాయి కదండి, వెజిటేబుల్ కట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం బయటన దారి తీయడానికి ఇస్తే వాళ్ళు ఎక్కువగా దారి తీస్తారు. దానివల్ల ఏంటంటే మనం పరాగ్గా ఉన్న చేతులు కట్టే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇవి ఇంట్లోనే మనం దారి అయితే తీసుకోవచ్చండి. చాకులు మన దగ్గర కాఫీ కప్పులు ఉంటాయి కదండి, పింగానివి, వాటితో ఇలాగ రఫ్ చేస్తే మనకి ఈ కత్తులు అనేవి దారి వచ్చేస్తాయి అనమాట. నీట్గా ఉంటుంది. మనం వెజిటేబుల్స్ కట్ చేయడానికి సరిపోతుంది అనమాట దారి అనేది. ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి నిమ్మకాయలు ఉంటాయి కదండి, అవి ఎక్కువగా తెచ్చుకుంటే మచ్చలుగా అయిపోయి పాడైపోతూ ఉంటాయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటే. అలాగా మనం కట్ చేసి ఒక పీస్ ఒక పీస్ వదిలేసి అది కూడా అంచులు పాడవుతుంది. అలా కాకుండా నిమ్మకాయలన్నీ ఇలా కట్ చేసుకొని పిక్కలు తీసేసి దీని రసం అంతా తీసేసి మనం స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఒక గాజు బౌల్లో పెట్టేసి, అంటే ఒక గాజు సీసాలో పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే ఇలాగా ఐస్ మౌల్స్ అయినా లేదంటే చాక్లెట్ మౌల్స్ అయినా ఉంటాయి కదండి, వీటిలో పెట్టేసి అయినా మనము ఈ క్యూబ్స్ వాడుకోవచ్చు అనమాట. నేనైతే నా దగ్గర చాక్లెట్ మౌల్స్ ఉన్నాయి, వీటిలో వేస్తున్నాను. ఇవేంటంటే ఒక గాజు సీసాలో మనము ఈ క్యూబ్స్ అనేవి పెట్టుకోవచ్చు. వీటిని డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత తీసేసి ఈ క్యూబ్స్ అనేవి ఇగోండి నీట్గా వచ్చేస్తాయి అనమాట. వీటిని అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటాను. మనం 1 మంత్ వరకు నీట్గా వాడుకోవచ్చు అనమాట. మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుందండి. అప్పటికప్పుడు మనం వాటర్ కలపాలి, నిమ్మకాయ నీరు కలపాలన్నా లేదంటే హాట్ వాటర్లో మార్నింగ్ తాగుతాం కదా, అలాంటప్పుడు కూడా యూజ్ అవుతుంది అనమాట. బాగా టైం కూడా సేవ్ అవుతుంది మనకి. ఒక పీస్ కట్ చేసి ఇంకో పీస్ వదిలేసాము, అది వేస్ట్ అవుతుందని అనిపించదు. ఇలాగా నా దగ్గర అయితే సిలికాన్ ఉన్నాయి, దీంతో నీట్గా వచ్చేస్తాయి అనమాట ఈ క్యూబ్స్ అనేవి. ఇంకోండి ఇలా తీసేసి ఈ క్యూబ్స్ అన్ని ఇంకా సీసాలో పెట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, స్టోర్ చేసుకుంటున్నాను. ఇంకా ఫోర్త్ టిప్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, ఇవేంటంటే పిల్లలు మనం ఏం మంచి తినమంటే అవి తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు వీటిని మనము ముందే బాగా వేయించేసి ఉంచేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడు నెక్స్ట్ అప్పుడు ఇవ్వచ్చు వాళ్ళకి. ఈ వేయించే ముందు వాటర్లో కొద్దిగా సాల్ట్ కలిపేసి ఆ సాల్ట్ వాటర్ని పక్కన పెట్టి ఇవి ఇలా వేయించుకోవాలన్నమాట. వేయించేటప్పుడు ఈ సాల్ట్ వాటర్ని కొద్దిగా వీటిపైన వేస్తూ వేయించుకుంటే ఈ సాల్ట్ అనేది ఈ డ్రై ఫ్రూట్స్కి పడుతుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ వేగాక చల్లారాక బాగుంటాయి అనమాట. మనకి మంచి క్రిస్పీగా తయారవుతాయి కదా, సాల్ట్ ఉండడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే ఇంకా జీడిపప్పు, బాదం పప్పు, పల్లీలు ఉంటే వేస్తున్నాను. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ ఇలా వేయించుకొని చల్లారాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. పిల్లలే కాదండి పెద్దవాళ్ళం కూడా తినొచ్చు. పిల్లలకి బ్రేక్ టైంలో పెట్టచ్చు, లేదంటే స్నాక్ టైంలో ఇవ్వచ్చు. మనమైనా బయటకు వెళ్ళేటప్పుడు ఇంకా టైంపాస్కి ఏదైనా తినడానికి కావాలంటే తీసుకెళ్ళొచ్చు. ఇంట్లో ఉండేటప్పుడైనా ఏదైనా టైంలో ఖాళీ టైంలో ఏదైనా తినాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు తినొచ్చు అనమాట. బాగా యూజ్ అవుద్ది, హెల్త్కి కూడా చాలా మంచిది కదండి డ్రై ఫ్రూట్స్ అనేవి. ఇలా వేయించాక చల్లార్చాక ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తినడానికి వీలుంటుంది అనమాట. టేస్ట్ బాగుంటుంది సాల్ట్ ఉండడం వల్ల. ఇంకా ఫిఫ్త్ టిప్ వచ్చేసి మనకడ పెరుగు ఉంటుంది కదండి, మనం బయటన ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటని పెట్టేసిన మర్చిపోయి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టే కరెంట్ పోయిన అలాంటి టైంలో పెరుగు అనేది పులిసిపోతూ ఉంటుంది. అలాగే పుల్లగా ఉన్నటప్పుడు మనకు తినడానికైతే ఇష్టపడము, ఎందుకంటే పుల్లగా ఉన్న పెరుగుని అయితే తినలేం కదా, దాన్ని అయితే వేస్ట్ చేస్తాము. వేస్ట్ చేయకుండా ఆ పెరుగులో కొద్దిగా సాల్ట్ కలిపేసి మనకి వెండి సామాన్లు ఉంటాయి కదండి, పూజ సామాన్లు, ఆ పూజ సామాన్లు క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ పెరుగుతో. ఈ పెరుగులో ఆ సామాన్లు వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత క్లీన్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తాయి అనమాట. ఇంకోండి 10 నిమిషాల తర్వాత తీస్తే నీట్గా వచ్చేస్తున్నాయి. ఇంకెలాగా చేత్తో రఫ్ చేస్తూ ఏ లిక్విడ్ వేయకుండా ఓన్లీ ఈ పెరుగుతోనే క్లీన్ చేయొచ్చు వీటిని. మనం పూజ సామాన్లు క్లీన్ చేయడానికి ఏదో ఒక పీస్ని అయితే వేరేగా ఉంచుకుంటాం కదండి సామాన్లు తోమడానికి, ఆ పీస్ పెట్టేసి అయితే క్లీన్ చేయొచ్చు, ఇంకా నీట్గా వస్తాయి. ఇంకా చేతితో అయితే కొంచెం టైం పడుతుంది, లేదంటే పీస్ పెట్టేస్తే ఇంకా తొందరగా అయిపోద్ది. ఈ పీస్ అయితే నేను పూజ సామాన్లకు వాడతాను అనమాట. ఇంకా దీంతో క్లీన్ చేస్తున్నాను, ఇది రఫ్గా ఉంటుంది అందుకు కొంచెం లైట్గా క్లీన్ చేస్తున్నాను. స్మూత్గా ఉన్న దాంతో క్లీన్ చేసుకుంటే మనకి సామాన్లు అనేవి గీతలు పడకుండా నీట్గా వచ్చేస్తాయి అనమాట. నేను ఇత్తడి సామాన్లు యూజ్ అవుద్దని కొంచెం రఫ్గా ఉన్నది పెట్టాను.
చేత్తోనే చేయొచ్చు, లేదంటే ఒక టిష్యూ పెట్టుకుని అయినా క్లీన్ చేసుకోవచ్చు. నీట్గా క్లీన్ అయిపోద్ది. పెరుగు అయితే వేస్ట్ చేయకుండా ఇలాగైతే క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇవండి కిచెన్ టిప్స్ అయితే. ఈ 5 టిప్స్ ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్ చేయండి. ఈ 5 టిప్స్లో ఏ టిప్ మీకు బాగా యూజ్ అయింది అనేది కూడా నాకు అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.